మద్యం తాగడం తప్పు. మద్యం తాగి బండి నడపడం ఇంకా తప్పు. మద్యం తాగి యాక్సిడెంట్ అయి బ్రతికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినా లేదు నేను ఇలానే ముందుకు వెళ్తాను అనుకుంటే అది ఇంకా 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 తప్పు. కాబట్టి మరణము నీకు సంభవిస్తుంది. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు నీకు, ఎన్నిసార్లు దేవుడు నీకు సహాయం చేశాడు, హెచ్చరించాడు. మద్యపానం తప్పన్నాడు, ధూమపానం తప్పన్నాడు, జారస్త్రీ దగ్గరికి వెళ్ళేది తప్పని చెప్పాడు, దుష్క్రియలు చేయడం తప్పని చెప్పాడు, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును కోల్పోవడం తప్పని చెప్పాడు. లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నావు నీవు. నీ బండికి బ్రేకులు సరిగా పని చేయకపోయినా నువ్వు వెళ్తావు లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని. అయితే ఆత్మ సంబంధం ఏం చేస్తాడు? బ్రేకులు పడకపోతే, లైట్లు పడకపోతే, లేకపోతే బండిలో ఏదైనా సమస్య ఉంటే ఆగిపోతాడు. నీకు ఇష్టం వచ్చినట్లు నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటావు. దేవుని యొక్క ఆత్మ చెప్తున్నటువంటి మాటలు నీవు నిర్లక్ష్యం పెడతావు. చెవి యొక్కవు. నీ జ్ఞానం నీకు నచ్చింది నువ్వు చేస్తావు. ప్రతి విషయంలో నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలి. దైవ జ్ఞానాన్ని కలిగి నడుచుకోవాలి. బండికి బ్రేకులు లేవు, హెడ్ లైట్ లేదు, టైర్లు అరిగిపోయాయి, పెట్రోల్ కావలసినంత లేదు, కానీ దేవుడు సహాయం చేస్తాడని ముందుకు వెళ్తే ఆయన సనిగి దేవునికి విరోధంగా మాట్లాడటను బట్టి ఆయన నరకానికి వెళ్ళాడు. నరకంలో ఆయన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఇట్లా చేశావంటే దేవుడు అంటాడు, ఆయన నేను ప్రేమించాను కాబట్టి 3 సార్లు నీ దగ్గరికి పంపించాను. కాబట్టి చాలామంది విశ్వాసులు హెచ్చరికను తీసుకోరు. దేవుడు గద్దింపును స్వీకరించడం, వారికి ఇష్టం వచ్చిన ప్రార్థన, వారికి ఇష్టం వచ్చినట్లు వాక్యం చెప్పడం, కూడా ఎవడికి నచ్చినట్లు వాడు చెప్పడం, ఎవడికి నచ్చింది వాడు వినడం, ఎవడికి నచ్చినట్లు వాడు బ్రతకడం. ఒక హద్దు లేదు, ఒక డిసిప్లిన్ లేదు. దేవుడు శత్రువులను ప్రేమించమంటే వాళ్ళ దేవుళ్ళని వీళ్ళ దేవుళ్ళని కించపరచడం. శత్రువుని ప్రేమించమన్నాడు యేసుప్రభు. ఆయన ప్రేమించాడు, ఆయన క్షమించమని శిలువ మీద ప్రార్థన చేశాడు. మీకెందుకు వాళ్ళ దేవుళ్ళ గురించి? వాళ్ళని తిట్టమన్నాడా దేవుడు? వాళ్ళని దూషించమన్నాడా? వాళ్ళని అవమానించమన్నాడా? బైబిల్ ఏం చెప్తుంది? మీరు వారి పేరైనను ఎత్తద్దంటుంది. కాబట్టి మన జీవితంలో మన ప్రాణము విడిచిపెట్టబడటానికి ముందు ఎలా జీవించాలో యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి 7 మాటల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, ఒక మనిషి తన కాలమున కంటే ముందుగానే మరణిస్తాడా? దేవుడు నీకు నిర్ణయించినటువంటి జీవిత కాలమునకు ముందే మరణించేటువంటి పరిస్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెచ్చరిస్తూ ఉన్నది. ఒక మనిషి దేవుడు తనకు నియమించినటువంటి కాలమున కంటే ముందే మరణించేటువంటి 7 విషయములను గురించి హెచ్చరిస్తూ ఉన్నది. అందులో మొదటి విషయం ఏమిటంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. బుద్ధిహీనముగా తిరగవద్దు. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. చూడండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, అధికముగా అంటే ఒక దుర్మార్గపు పని చేసినప్పుడే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను సరి చేయాలని చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీవు చేస్తున్నటువంటి దుర్మార్గపు పనిని ఒప్పింపజేసి నీవు పశ్చాత్తాపపడి ఆ దుర్మార్గపు పనిని విడిచిపెట్టి నీ పాపాన్ని ఒప్పుకోవాలని నీలో క్రియ చేస్తూనే ఉన్నాడు. అయితే నీవు మొదటిసారి చేశావు,
దేవుని హెచ్చరికను తృణీకరించావు. రెండవసారి చేశావు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును నీవు విసర్జించావు. మూడవసారి చేశావు, దేవునికి అవకాశం ఇవ్వడం లేదు. నాలుగవసారి చేస్తున్నావు, అధికముగా చేస్తూనే ఉన్నావు. నీకు ఇష్టం వచ్చినట్లు నీవు తిరుగుతూ ఉంటే నీ కాలానికి ముందే నీవు మరణించేటువంటి పరిస్థితి ఉన్నదని నీవు మర్చిపోవద్దు. బుద్ధిహీనముగా తిరిగేటువంటి వాడు, దుష్క్రియలు దుర్మార్గపు పనులు చేసేటువంటి వాడు తన కాలమునకు ముందే మరణిస్తాడని బైబిల్ తెలియజేస్తోంది. రెండవదిగా మనం చూసినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. దేని నడతలను గురించి ఇక్కడ జ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడంటే జార స్త్రీని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యవన వయసులో ఉంటున్నటువంటి నీవు నీ శరీరేచ్ఛలను బట్టి నీవు విచ్చలవిడిగా పాపములు చేస్తూ ఉన్నావేమో. జార స్త్రీ దగ్గరికి వెళుతున్నటువంటి ప్రతి మనిషి కూడా మరణమునకు వెళ్ళేటువంటి దారిలో ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ జార స్త్రీ ఏం చేస్తుందంటే నిన్ను లొంగ తీసుకుంటుంది. ఇక్కడ కేవలం వ్యభిచారమే కాదు, లోక స్నేహమును కూడా జార స్త్రీతో పోల్చినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ఎవడైనను లోకముతో స్నేహము చేసినట్లయితే వాడు దేవునికి శత్రువగును గదా. కాబట్టి నీవు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు, ఎవరితో సంబంధాలను పెట్టుకుంటూ ఉన్నావు, ఎవరితో సహవాసం కలిగి ఉంటూ ఉన్నావు అన్నటువంటిది నీ యొక్క జీవిత కాలాన్ని నిర్ణయిస్తుంది. మూడవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, సామెతల గ్రంథములోనే 8వ అధ్యాయం 35వ వచనం, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. దాని తర్వాత వచ్చిన కూడా నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహింతురు. దైవ జ్ఞానమును గురించి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దైవ జ్ఞానమును ఇంకా కొద్దిగా లోతుగా మనం వెళ్ళినట్లయితే దేవుడు మనిషికి ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును తృణీకరించేటువంటి వారు, అసహించుకునేటువంటి వారందరూ కూడా మరణమును స్నేహిస్తారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి దైవ జ్ఞానమును, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును దేవుడు నీ యొక్క మనోనేత్రములను వెలిగించాలనుకుంటూ ఉంటే, ఇంకా నీవు దాన్ని విసర్జిస్తూ ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి దైవ జ్ఞానమును నీవు అసహించుకుంటూ ఉంటే నీవు మరణాన్ని స్నేహిస్తూ ఉన్నావు. కనుక దేవుడు నీకు నిర్ణయించినటువంటి కాలమునకు ముందే నీవు మరణించేటువంటి పరిస్థితి ఉన్నది. నాలుగవదిగా మనం చూసినట్లయితే 11వ అధ్యాయం సామెతల గ్రంథములోనే 19వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. దుష్టక్రియలు చేస్తూనే ఉన్నావు. దేవుడు నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. దేవుడు తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, సంఘ కాపరి ద్వారా, బోధకుల ద్వారా
ఇతరుల ద్వారా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు, నీవు దుష్ట క్రియలను విడిచిపెట్టాలి అని. అయితే నీవు విడవక చేస్తూనే ఉన్నావు. మారు మనస్సు పొందేటువంటి అవకాశము దేవుడు నీకు ఇచ్చిన, రక్షింపబడ్డానికి దేవుడు నీకు సమయాన్ని ఇచ్చిన, అవకాశాన్ని ఇచ్చిన, నీవు నిర్లక్ష్యం చేస్తూనే ఉంటే ఆ దుష్క్రియలు ఎందుకు నీకు ఉపయోగపడతాయంటే కేవలము నీవు మరణము నొందుటకే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఐదవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలోనే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, 14వ అధ్యాయం 12వ వచనం, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణంనకు త్రోవ తీయును. చూడండి, చాలామంది యవనస్తులు ఇలాంటి స్థితిలో ఉన్నారు. వారి ఎదుట ఒక మార్గం వారికి కనిపిస్తూ ఉంది. వారి దృష్టిలో అది చాలా మంచిదిగా అనిపిస్తూ ఉంది. ఇది చాలా మంచి మార్గం అనుకుంటూ ఉన్నారు. అయితే ఆ మార్గము ఎక్కడికి నడిపిస్తుందంటే చివరకు అది మరణమునకు నడిపిస్తుంది. దైవ జ్ఞానమును అసహించుకునేటువంటి వాడు మరణమును స్నేహిస్తాడు. ఎందుకు మరణాన్ని స్నేహిస్తాడంటే ఎదురుగా తన కంటికి కనిపిస్తున్నటువంటి మార్గములో ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఆ మార్గములో కనిపించేటువంటి ఆపదను చూడకుండా ఈ వ్యక్తి కనులకు గురుడితనాన్ని కలుగజేసింది. మీకు అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి. ఒక కార్ డ్రైవ్ చేస్తూ ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. ఒకవేళ ఆ వ్యక్తికి ముందుగానే ఆ మార్గంలో వెళితే యాక్సిడెంట్ జరుగుతుంది అని తెలిస్తే ఆ వ్యక్తి ఆ మార్గంలో వెళ్తాడా? ఆ వ్యక్తి ఆ మార్గంలో వెళ్ళడు. ఎంత అర్జెంట్ అయినా వెళ్ళడు, ఎంత అవసరం ఉన్నా వెళ్ళడు, ఎంత ప్రయోజనం ఉన్నా వెళ్ళడు. అవసరమైతే ఇంకొక మార్గంలో అయినా వెళ్తాడు, అవసరమైతే వెళ్ళకుండా నిలిచిపోతాడు. కానీ ఆ వ్యక్తికి ఆ యాక్సిడెంట్ జరుగుతుంది అని తెలియకపోతే, ఆ ఆపద సంభవిస్తుంది అని తెలియకపోతే ఆ వ్యక్తి ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకు? ప్రతి మనిషికి దైవ జ్ఞానము, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కావాలంటే నీ జీవితంలో అపవాది అనేక మార్గములలో అనేక ఉరులను పెట్టాడు, అనేక గుంటలను త్రవ్వాడు. ఏ మార్గములో వెళ్తే నీవు పడిపోతావో, ఏ మార్గములో వెళ్తే నీవు చిక్కులబెట్టబడతావో నీకు తెలియాలంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రములు వెలిగించబడాలి. వెలిగించబడకపోయినట్లయితే నీకు ఆ ఉరి కనిపించదు, ఆ యొక్క గుంట కనిపించదు. పరుగులు తీస్తావు, అంతా బాగానే ఉందనుకుంటావు, చక్కగా ఉందనుకుంటావు, ఎలాంటి అడ్డులు లేవనుకుంటావు, ఇది చాలా విశాలమైనటువంటి మార్గం అనుకుంటావు. కాబట్టి నీవు మరణమునకు సమీపంగా వెళ్ళేటువంటి పరిస్థితి. ఆరవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలోనే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, 15వ అధ్యాయం 10వ వచనం, మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణం నందుదురు. మరణము నొందుతారు. ఈరోజు విశ్వాసులకు గద్దింపు మాటలంటే పట్టవు, గద్దించే సంఘం అంటే పట్టదు, గద్దించేటువంటి సంఘ కాపరంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు మిమ్మల్ని పొగుడుతూ ఉండాలా, ఎప్పుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉండాలా, ఎప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్తూ ఉండాలా. అప్పుడే విశ్వాసులకు నచ్చుతూ ఉంది. నీ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టాలి అని గద్దిస్తే నచ్చడం లే. నీవు పాపాన్ని ఒప్పుకోవాలి అని చెబితే అది విశ్వాసులకు నచ్చడం లే. ఒక సేవకుడు, పరిశుద్ధాత్మ దేవుని వాక్యము గద్దించడం అన్నటువంటిది ఒక విశ్వాసికి నచ్చడం లేదు. అది ఎవరికి ప్రమాదం అంటే మీకే ప్రమాదం.
గద్దింపును ద్వేషించువాడు మరణము నొందుతాడు. గద్దింపును నీవు ద్వేషిస్తూ ఉన్నావా? ఎందుకు నీవు దేవుని మందిరానికి రావాలి? ఎందుకు నీవు దేవుని వాక్యాన్ని వినాలి? ఎందుకు నీవు దేవుని వాక్యాన్ని చదవాలంటే, ప్రభువా నా యందు నీకు ఆయాసమును కలిగించేటువంటి మార్గములు ఏమైనా ఉన్నాయా? చూపించు నాయనా. నా ఆలోచనలు, నా తలంపులు, నా మాటలు, నా తీర్మానములు, నా నడవడిక ఎక్కడైనా మీ ఆత్మను దుఃఖపరుస్తూ ఉంటే, ఎక్కడైనా మీ వాక్యానికి వ్యతిరేకంగా నేను జీవిస్తూ ఉంటే నన్ను గద్దించి సరిచేయి ప్రభువా అన్నటువంటి మనస్సుతో, సిద్ధపాటుతో నీవు దేవుని మందిరానికి రావాలి, బైబిల్ చదవాలి, వాక్యాన్ని వినాలి. అయితే చాలామంది క్రైస్తవులు కేవలం దీవెనలు, ఆశీర్వాదముల కొరకే, స్వస్థతల కొరకే, విడుదల కొరకే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే మందిరానికి వస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, దేవుని యొక్క మాటలు, వాక్యము వింటూ ఉన్నారు. గద్దింపును ద్వేషిస్తే నీ కాలమునకు ముందే మరణించేటువంటి పరిస్థితి ఉన్నదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. చివరిగా మనం చూసినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 6వ వచనంలో అంటూ ఉన్నాడు. చివరిగా 7వది, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువాడు మరణమును కోరుకొందురు. చూడండి, మరణాన్ని స్నేహిస్తారంట, మరణము నొందుతారంట, మరణమును కోరుకుంటారంట. ఇక్కడ అబద్ధములాడి ధనమును సంపాదించేటువంటి వారు మరణమును కోరుకునేటువంటి వారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి నువ్వు. అసలు యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నావు? యేసు ప్రభు డబ్బులు ఇస్తాడనా? ఒక ఇంటిని 2 ఇండ్లు చేస్తాడనా? ఒక కార్ని 4 కార్లు చేస్తాడనా? ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడనా? ఏంటి నీ యొక్క ఎయిమ్ ఏంటి? నీ మోటో ఏంటి? నీ యొక్క ఉద్దేశం ఏంటి? నీవెప్పుడైతే దేవుడివన్నీ ఇస్తాడని నీవు యేసు ప్రభువుని వెంబడిస్తావో నీ జీవితంలో నీవు తప్పకుండా తప్పటడుగు వేస్తావు, తప్పుదారిలోనికి వెళ్ళిపోతావు. దేవుని చిత్తమైతే దేవుడు ఇస్తాడు. దేవుని చిత్తమైతే దేవుడు ఒక ఇంటిని 10 ఇండ్లు చేయగలడు, ఆ కార్ని 40 కార్లు చేయగలడు, లేకపోతే నువ్వే ఒక కార్ షోరూమ్ పెట్టుకునేటట్లు చేయగలడు. దేవుడు ఏమైనా చేయగలడు. అయితే మనం ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకుంటూ ఇంకా అబద్ధాలు చెబుతూ ఇంకా ధనాపేక్షను కలిగి ఉంటే మనము మరణమును కోరే స్థితిలో ఉన్నామని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. ఈ యొక్క 7 విషయాలు ఎందుకు చెప్పానంటే, నేను అనేక మంది ఈ లోకంలో ఈ యొక్క 7 విషయములను చేస్తూ మరణించడం మనం చూస్తూ ఉంటాం, మనం వార్తల్లో వింటూనే ఉంటాం. అయితే మనము అలా మరణము నొందకుండా, మన కాలము ముగించబడక మునిపే మనము మరణము నొందకుండా మన ప్రాణమును మనము ఎలా విడిచిపెట్టాలో యేసు ప్రభువుల వారు శిలువ మీద పలికినటువంటి ఆ యొక్క 7 మాటలను బట్టి మనం నేర్చుకోగలుగుతాం. అక్కడ 7వ మాటలో మనం చూసాము, యేసు ప్రభువుల వారు తండ్రి అయినటువంటి దేవుని చేతికి ఆయన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. దేవుడు మన ఆత్మను మన చేతికి అప్పగించాడు. ఈ యొక్క భూమి మీద ఒక మనిషి జన్మించాడు అంటే అది దేవుని యొక్క అద్భుతం, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఏ మనిషి కూడా జన్మించడు. దేవుడు ఆ ఆత్మను మనిషికి అప్పగించుట ద్వారానే మనిషి ఈ భూమి మీద జన్మించాడు. కాబట్టి ఆ యొక్క ఆత్మ అన్నటువంటిది తిరిగి దేవుని చేతికే అప్పగించాలి. చాలా మంది చదువుకున్నటువంటి యొక్క 7 వాక్యములలో
కనిపించేటువంటి వ్యక్తులు వారు తమ ఆత్మను చేత్తో పట్టుకోలేదు, దేవుని చేతికి అప్పగించలేదు. వారి యొక్క ఆత్మను కాళ్ళతో తన్నినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే నీ ఆత్మ దేవుని చేతికి అప్పగించబడాలి. శిలువ పైన ఆయన పలుకుతున్నటువంటి ప్రతి మాటను మనం అర్థం చేసుకుంటే ప్రతి మనిషి యొక్క లైఫ్ ఎలా ముగించబడాలో ఆయన చాలా క్లారిటీగా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన చేతులు ఆ యొక్క శిలువకు కొట్టబడ్డాయి. అయినప్పటికీ ఆయన తన ఆత్మను తండ్రి అయినటువంటి దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు యొక్క చెయ్యిని విడిచిపెట్టాడు. అందుకే యేసు ప్రభువుల వారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావని ఆయన ప్రశ్నించాడు. కానీ ఆయన తన ఆత్మను తండ్రి చేతికే అప్పగించాడు. నీ ఆత్మ తండ్రి చేతికి అప్పగించబడాలంటే నీ ప్రాణమును నీవు విడిచిపెట్టుటకు ముందు నీ జీవితం ఎలా ఉండాలంటే యేసు ప్రభువుల వారు శిలువ మీద పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అంటే నీ ప్రాణమును నీవు విడిచిపెట్టడానికి ముందుగా నీవు నీ శత్రువులను ప్రేమించే స్థితిలోనికి ఎదగాలి. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు 33.5 సంవత్సరముల వయసులో శిలువ వేయబడ్డాడు. కాబట్టి నువ్వు ఎంతకాలం ఈ భూమి మీద బ్రతికావు అన్నటువంటిది క్వశ్చన్ కాదు. అయితే నీలో ఉన్నటువంటి ప్రాణం విడిచిపెట్టబడ్డానికి ముందుగా, అనగా నీ ఆత్మ తండ్రి చేతికి అప్పగించబడాలి అంటే నీవు నీ శత్రువులను ప్రేమించాలి. అందుకే యేసు ప్రభువుల వారు తన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ముందుగా, తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించడానికి ముందుగా శిలువలో పలికినటువంటి మొదటి మాట ద్వారా ఆయన తన శత్రువులను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు నీ శత్రువులను ప్రేమించాలి. నిన్ను హింసించేటువంటి వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని శపించినటువంటి వారిని మీరు దీవించాలి. మీకు కీడు చేసినటువంటి వారికి మీరు మేలు చేయాలి. ఈ యొక్క క్యారెక్టర్ నీలో డెవలప్ కాకుండా నీవు మరణిస్తే, నీ ప్రాణాన్ని విడిచిపెడితే అది దేవుని దగ్గరికి పోతుందని నేను అనుకోవడం లేదు. అందుకే యేసు ప్రభువుల వారు ఒక మాట తర్వాత ఒకటి పలికి చివరిగా ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించాడు. ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి నీ జీవితంలో నీవు దేవుని యొక్క చిత్త ప్రకారము నీ ఆత్మను దేవుని చేతికి అప్పగించాలంటే నెంబర్ 1, నీ శత్రువులను ప్రేమించేటువంటి ఆత్మీయ స్థితిని నీవు కలిగి ఉండాలి. నెంబర్ 2, ఆయన శిలువ మీద పలికినటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. నీ యొక్క ఆత్మ దేవుని చేతికి అప్పగించబడాలన్నా, లేకపోతే నీ యొక్క ప్రాణము నీవు విడిచిపెట్టడానికి ముందుగా నీవు ఎలా ఉండాలంటే నీవు ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తివిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆ శిలువలో ఇక మరణించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే కూడా ఆ ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆ దొంగ నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే ఆయన తప్పకుండా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రాణం విడిచిపెట్టడానికి ముందు, నీవు మరణము నొందడానికి ముందు నెంబర్ 1 నీవు నీ శత్రువులను ప్రేమించేటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలా. నెంబర్ 2 ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించేటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలా. మూడవదిగా ఆయన తల్లిని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు
అని చెప్పాడు. ఆయన్ని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. నీ ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ముందు నీవు నీ తల్లిదండ్రుల పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల నీ బాధ్యతను నీవు నెరవేర్చాలి. చాలా మంది క్రైస్తవ భర్తలు కుటుంబాన్ని పట్టించుకొని వారు ఉన్నారు. చాలా మంది క్రైస్తవ కుమారులు తల్లిదండ్రులను పట్టించుకొని వారు ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు బ్రతికేటువంటి వారు ఉన్నారు. జాగ్రత్త, నీకు ఇష్టం వచ్చినట్లు నీవు బ్రతుకుతూ ఉన్నావంటే జ్ఞాని అయిన సొలొమోను చెప్పినటువంటి ఆ 7 విషయాలలో ఎక్కడో ఒక దగ్గర నీవు ఉన్నావు. నీవు మరణానికి చాలా దగ్గరలో బ్రతుకుతూ ఉన్నావు. తల్లిదండ్రులంటే నిర్లక్ష్యం, భార్యాబిడ్డలంటే బాధ్యత లేదు. ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతావు, ఇష్టం వచ్చిన దగ్గరికి తిరుగుతావు, త్రాగుతావు, చనిపోతావు. కాబట్టి దేవుడు శిలువ పైన ఆయన పలుకుతున్నటువంటి ప్రతి మాటను మనం అర్థం చేసుకుంటే ప్రతి మనిషి యొక్క లైఫ్ ఎలా ముగించబడాలో ఆయన చాలా క్లారిటీగా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆ బాధలో కూడా ఆయన తల్లిని చూచి ఆ శిష్యునితో అంటున్నాడు, ఇదిగో ఈమె నీ తల్లి. బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని నీవు కలిగి నీ ప్రాణాన్ని విడిచిపెట్టాలి. బాధ్యతగా బ్రతికినప్పుడే దేవుడు నీ ఆత్మను ఆయన చేతిలోనికి తీసుకుంటాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయకాకులు పీకుతాయి, పక్షిరాజు పిల్లలు దాన్ని తింటాయి. ఎన్నో వచనం అది? 17వ వచనం. కాబట్టి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ, భార్యాబిడ్డల పట్ల బాధ్యత లేకుండా, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో బాధ్యత లేకుండా, ఏదో వచ్చినావు, కూర్చున్నావు, పోతున్నావు, జీతం పడుతూ ఉందని ఈ లోకస్తుల లాగా నీవు బ్రతికినట్లయితే అది దేవుడు కోరుతున్నటువంటి ఆత్మీయ జీవితము కాదు. 4వదిగా యేసు ప్రభువుల వారు శిలువ మీద పలికినటువంటి మాట, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? నీ ఆత్మ దేవుని చేతికి అప్పగించబడాలంటే, లేకపోతే నీ యొక్క ప్రాణము విడిచిపెట్టబడ్డానికి ముందు నీవు ఎప్పుడు కూడా దేవుని చేతిని పట్టుకొనే ఉండే అనుభవాన్ని కలిగి ఉండాలా. హల్లెలూయా. అనుభవం లేకుండా నీ ప్రాణాన్ని విడిచిపెట్టడం నీకు మంచిది కాదు. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు తండ్రితో, దేవునితో, క్రీస్తుతో చెయ్యి పట్టుకొని నడిచేటువంటి అనుభవం నీకు కావాలి. అనుభవం యేసు ప్రభువుల వారు కలిగి ఉన్నారు. ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనములో అంటూ ఉన్నారు, తండ్రి నాకు తోడై ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యము చేయుచున్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అది యేసు ప్రభుకి తండ్రితో ఉంటున్నటువంటి అనుభవం. ఆ శిలువలో నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావని ప్రశ్నించడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా తండ్రికి ఇష్టకరమైనటువంటి కార్యమునే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన జీవితంలో తండ్రి ఆయన విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నటువంటి అనుభవం ఆయనకు లేదు. కనుక మానవుల యొక్క పాపములు ఆ క్రీస్తు మీద మోపబడినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన చెయ్యిని విడిచిపెట్టినప్పుడు ఆయన అరుస్తూ కేకలు వేస్తున్నాడు, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి విశ్వాసి జీవితంలో కూడా క్రీస్తుతో నడిచేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలా. నీ చెయ్యి క్రీస్తులో, క్రీస్తు చెయ్యి నీలో ఉండి ఇద్దరు నడిచేటువంటి ఆత్మీయ జీవితాన్ని లేకుండా నీ ఆత్మను తండ్రి చేతికి అప్పగించలేవు. క్రీస్తులో నీవు, క్రీస్తు నీలో లేకుండా నీ యొక్క ప్రాణమును నీవు విడిచిపెట్టకూడదు. 5వదిగా యేసు ప్రభువుల వారు శిలువ మీద పలికినటువంటి మాట, నేను తప్పికొనుచున్నాను,
ఎందుకు యేసు ప్రభువుల వారు తప్పికొన్నారో తెలుసా? అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, లేఖనము నెరవేరునట్లు. దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి అనుభవము లేకుండా నీ ప్రాణాన్ని నీవు విడిచిపెట్టకూడదు. దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి బ్రతుకును కలిగి ఉండకుండా నీ ఆత్మను తండ్రి చేతికి నీవు అప్పగించలేవు. దేవుని వాక్యాన్ని గైకొనేటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. దేవుని వాక్యాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. యేసు ప్రభువుల వారు నేను తప్పికొంటూ ఉన్నానన్నారు. ఎందుకంటే లేఖనము నెరవేరునట్లని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని నీవు నెరవేరుస్తూ ఉన్నావా? దేవుని వాక్యానికి కట్టుబడి జీవిస్తూ ఉన్నావా? లేకపోతే అతిక్రమిస్తూ ఉన్నావా? ఎలా ఉంది నీ లైఫ్? నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి వీలు లేదు. నీకు ఇష్టం వచ్చినట్లు నీవు నడిస్తే నీ జీవితంలో నీ కాలానికి ముందే నీవు మరణము నొందుతావు. మద్యం తాగడం తప్పు. మద్యం తాగి బండి నడపడం ఇంకా తప్పు. మద్యం తాగి యాక్సిడెంట్ అయి బ్రతికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినా లేదు నేను ఇలానే ముందుకు వెళ్తాను అనుకుంటే అది ఇంకా 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 తప్పు. కాబట్టి మరణము నీకు సంభవిస్తుంది. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు నీకు? ఎన్నిసార్లు దేవుడు నీకు సహాయం చేశాడు, హెచ్చరించాడు. మద్యపానం తప్పన్నాడు, ధూమపానం తప్పన్నాడు, జారశ్రీ దగ్గరికి వెళ్ళేది తప్పని చెప్పాడు, దుష్క్రియలు చేయడం తప్పని చెప్పాడు, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును కోల్పోవడం తప్పని చెప్పాడు. లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నావు నీవు. నీ బండికి బ్రేకులు సరిగా పనిచేయకపోయినా నువ్వు వెళ్తావు లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని. అయితే ఆత్మ సంబంధం ఏం చేస్తాడు? బ్రేకులు పడకపోతే, లైట్లు పడకపోతే, లేకపోతే బండిలో ఏదైనా సమస్య ఉంటే ఆగిపోతాడు. నీకు ఇష్టం వచ్చినట్లు నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటావు. దేవుని యొక్క ఆత్మ చెబుతున్నటువంటి మాటలు నీవు నిర్లక్ష్యం పెడతావు, చెవి యొక్కవు. నీ జ్ఞానం నీకు నచ్చింది నువ్వు చేస్తావు. కాబట్టి నీవు మరణము నొందేటువంటి పరిస్థితి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఏం చేసినా లేఖనం ఏం చెప్తుంది? ఆ శిలువలో కూడా యేసు ప్రభువుల వారు దేవుని లేఖనమును నెరవేర్చాలి అన్నటువంటి తపన చూడండి. ఏ టు జెడ్ ఆయన అన్నీ చేశాడు. ఆయన పుట్టిన నాటి నుండి ఆయన శిలువ మీద వ్రేలాడుతున్నటువంటి ఆ సమయం వరకు ఆయన దైవ చిత్తానుసారంగానే ప్రతిదీ చేశాడు. కానీ ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ముందు, ఆయన ఆత్మ తండ్రి అయినటువంటి దేవుని చేతికి అప్పగించబడ్డానికి ముందు కూడా ఆయన లేఖనాన్ని నెరవేర్చాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏం చెప్తుంది బైబిల్? ప్రతి విషయంలో నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలి. దైవ జ్ఞానాన్ని కలిగి నడుచుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు అద్భుతం చేస్తాడులే, దేవుడు ఆయన దూతులను పంపుతాడులే అని మీరు పొరపాటు పడితే మీరు నరకానికే వెళ్తారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఆయన కారులో నన్ను తీసుకుని వెళ్తున్నాడు ఇంకొక ప్రాంతానికి. అప్పుడు ఆయన ఒక కథ చెప్పాడు. సహజంగా నేను కథలు చెప్పను, అయితే ఆయన చెప్పినటువంటి కథ చాలా మంది క్రైస్తవులకు అవసరం. ఏంటిది ఆ కథ అంటే, ఒక విశ్వాసి ప్రతిరోజు యేసు ప్రభుకి ప్రార్థన చేసేవాడంట. అయితే ఆయన ఉంటున్నటువంటి ప్రదేశం ఏంటిదంటే ఐలాండ్. అంటే 4 వైపులా నీళ్లు ఉంటాయి. చక్కగా ప్రార్థించేటువంటి క్రైస్తవుడు. ఒకరోజు గవర్నమెంట్ వారు చాలా పెద్ద తుఫాను రాబోతుంది కాబట్టి మీరు ఈ యొక్క ఐలాండ్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని హెచ్చరించారు. అయితే ఈయన ఏం చేశాడంటే, నా దేవుడు
తుఫానును ఆపలేడా? యేసు ప్రభు నీటిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు అని చెప్పి వారి మాటలను నిర్లక్ష్యం చేశాడంట. మరలా ఈసారి గవర్నమెంట్ వారు కొన్ని పడవలను పంపించారంట. ఈ పడవల్లో అయినా ఎక్కిరండి, చాలా పెను ప్రమాదము పొంచి ఉన్నది అంటే ఆయన ఒక్కడు నేను రాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్నాడంట. మూడవ రోజు తుఫాను స్టార్ట్ అయిపోయిందంట. అయితే గవర్నమెంట్ వారు ఎవ్వరూ చనిపోకూడదని చెప్పి ఈసారి హెలికాప్టర్ని పంపించారంట. ఆ గాలికి, ఆ తుఫానుకు పడవలు వెళ్ళలేని పరిస్థితిలో ఈసారి హెలికాప్టర్ని పంపించారంట. హెలికాప్టర్ పై నుంచి దారం వదులుతూ వారు కేకలు వేస్తున్నారంట, అయ్యా ఈ దారాన్ని పట్టుకో, ఇదే చివరి అవకాశం, ఇదే చివరి అవకాశం, ఈ అవకాశాన్ని కోల్పోతే ఇంకా ఎవరు నిర్లక్షించలేరంటే ఆయన లేదు లేదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు. బండికి బ్రేకులు లేవు, హెడ్ లైట్ లేదు, టైర్లు అరిగిపోయాయి, పెట్రోల్ కావలసినంత లేదు, కానీ దేవుడు సహాయం చేస్తాడని ముందుకు వెళ్తే ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయిందంట. ఈయన ఆ తుఫాన్లో చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పుడు దేవుని మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడంట. నీవు అద్భుతం చేస్తావని నేను ఉంటే, నీవు సహాయం చేస్తావని నేను ఎదురు చూస్తూ ఉంటే, నేను ఈ తుఫాన్లో చనిపోయేటట్లు చేశావే అని ప్రశ్నించాడంట. ఆయన సనిగి దేవునికి విరోధంగా మాట్లాడటను బట్టి ఆయన నరకానికి వెళ్ళాడు. నరకంలో ఆయన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు ఇట్లా చేశావంటే దేవుడు అంటాడు, నాయనా నిన్ను ప్రేమించాను కాబట్టి 3 సార్లు నీ దగ్గరికి పంపించాను. మొదట హెచ్చరిక వచ్చింది, రెండోసారి పడవలు వచ్చాయి, మూడోసారి హెలికాప్టరే వచ్చింది కదా. కాబట్టి చాలా మంది విశ్వాసులు హెచ్చరికను తీసుకోరు, దేవుడు గద్దింపును స్వీకరించడం లేదు. వారికి ఇష్టం వచ్చిన ప్రార్థన, వారికి ఇష్టం వచ్చినట్లు వాక్యం చెప్పడం కూడా, ఎవడికి నచ్చినట్లు వాడు చెప్పడం, ఎవడికి నచ్చింది వాడు వినడం, ఎవడికి నచ్చినట్లు వాడు బ్రతకడం. ఒక హద్దు లేదు, ఒక డిసిప్లిన్ లేదు. దేవుడు శత్రువులను ప్రేమించమంటే వాళ్ళ దేవుళ్ళని వీళ్ళ దేవుళ్ళని కించపరచడం. శత్రువుని ప్రేమించమన్నాడు యేసుప్రభు. ఆయన ప్రేమించాడు, ఆయన క్షమించమని శిలువ మీద ప్రార్థన చేశాడు. మీకెందుకు వాళ్ళ దేవుళ్ళ గురించి? వాళ్ళని తిట్టమన్నాడా దేవుడు? వాళ్ళని దూషించమన్నాడా? వాళ్ళని అవమానించమన్నాడా? బైబిల్ ఏం చెప్తుంది? మీరు వారి పేరైనను ఎత్తద్దంటుంది. కాబట్టి మన జీవితంలో మన ప్రాణము విడిచిపెట్టబడటానికి ముందు ఎలా జీవించాలో యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి 7 మాటల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. 5వదిగా ఆయన తప్పికొంటూ ఉన్నానన్నాడు. 6వ మాట ఏమన్నాడు ఆయన? సమాప్తమైనది, సమాప్తమైనది. చాలా మంది సమస్య వస్తే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఆత్మహత్య చేసుకోవడం దేవుని యొక్క చిత్తం కాదు. ఎందుకంటే దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నువ్వేం చేయాలి? సమాప్తం చేయాలి, కంప్లీట్ చేయాలి, ఫినిష్ చేయాలి. దేవుడు నీకు ఒక టాస్క్ ఇచ్చాడు, దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపునిచ్చాడు. దాన్ని నీవు ఫినిష్ చేయాలి. ఫినిష్ చేయకుండా నేను చనిపోతాను అని నీవు అనుకోవడానికి వీలు లేదు. యేసు ప్రభువుల వారు ఆయన ఆత్మను ఎప్పుడు అప్పగించాడంటే, ఆయన యొక్క ప్రాణాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడంటే, తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించినటువంటి సమస్తమును సమాప్తి చేసినటువంటి తర్వాత. నీ బాధ్యతలు ఏమిటో ఆయన పలికినటువంటి 5 మాటల్లో మనం చూసాం. నీ శత్రువులను నీవు ప్రేమించాలి, ఇతరులను క్రీస్తు దగ్గరికి నీవు నడిపించాలి, నీ కుటుంబం పట్ల, నీ ఇంటి పట్ల నీ బాధ్యతలను నీవు నెరవేర్చేటువంటి వ్యక్తివిగా ఉండాలి. నీవు దేవుని వాక్య ప్రకారము జీవించే వ్యక్తిగా, దేవుని వాక్యమును గాయకొనేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఎప్పుడూ కూడా క్రీస్తుతో నడిచేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి.
నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు. నీ భార్య విడిచిపెట్టినా, నీ పిల్లలు విడిచిపెట్టినా, నీ ఇంటి వారు నిన్ను వెలివేసినా, నీ బంధువులు నిన్ను దూరం చేసినా, నీ స్నేహితులే నీకు శత్రువులైనా, నీ జీవితంలో ఎప్పుడూ నీవు ఒంటరిగా విడిచిపెట్టబడినటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండకూడదు. అనుభవం ఎప్పుడు వస్తుందంటే నీవు యేసు ప్రభు మాటల ప్రకారం జీవించినప్పుడు, తండ్రికి ఇష్టమైన కార్యమును నీవు చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడు నీ జీవితంలో నీవు ఒంటరితనాన్ని నీవు అనుభవించలేవు. ఇవన్నీ కూడా నీవు చేయగలిగి 20 ఏళ్ళకి చనిపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, 40 ఏళ్ళకు చనిపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, 80 ఏళ్ళకు చనిపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, 120 ఏళ్ళకు చనిపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. ఈ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండగలిగితే నీవు చెప్పగలవు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని. అప్పుడు నీవు నీ ప్రాణాన్ని విడిచిపెట్టాలి. ప్రభు వాటి కృపను మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మా ఆత్మ మీ చేతికి అప్పగించాలని మీరు సిలువలో పలికినటువంటి ఆ మాట ద్వారా మేము చూసాం. మా ప్రాణమును ప్రభా మేము ఎప్పుడు విడిచిపెట్టాలో మీరు సిలువలో మాకు చూపించారు నాయన. మా శత్రువులను ప్రేమించిన ఆత్మీయ స్థితిని మాకు దయచేయండి. ఇతరులను మీ దగ్గరికి నడిపించేటువంటి ఆత్మీయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మా కుటుంబ బాధ్యతలను, ఇంటి బాధ్యతలను ప్రభా మేము నెరవేర్చేటువంటి స్థితిని మాకు దయచేయండి ప్రభా. మేము మీ వాక్యాన్ని నెరవేర్చేటువంటి, మీ వాక్య ప్రకారం జీవించేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఎప్పుడు నాయనా మీ చెయ్యి పట్టుకొని మీ యొక్క తోడును మా అనుదిన జీవితాలలో అనుక్షణం అనుభవించేటువంటి చక్కటి ఆత్మీయ స్థితిని మాకు దయచేయండి ప్రభా. మీరు మాకు అప్పగించినటువంటి సమస్తాన్ని సమాప్తి చేసి మా యొక్క జీవిత యాత్రను మేము ముగించి మా ఆత్మను మీ చేతికి అప్పగించి మా ప్రాణాన్ని విడిచిపెట్టే కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.